అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్ పిలుపునిచ్చారు. శంషాబాద్ మండల పరిధిలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర మహానిధి సమర్పణ కార్యక్రమాన్ని బీజేపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్ 11 లక్షల రూపాయలు, గొల్లపల్లి సిద్ధులు 2 లక్షల రూపాయలు విరాళాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర మహానిధికి అందజేశారు. ఆనాటి అంతర్జాతీయ అధ్యక్షుడు వారు ఉన్నప్పుడు ఈ ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళకి కలిశారు. ఇలా మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాం కదా, అప్పటికి ఇంకా డిసెంబర్ 19 అది కాదండి, అప్పుడు ఇంకా అంత కూలిపోయింది. అప్పుడు అశోక్ సింగాజీ 10-15 సంవత్సరాల మాట కాబట్టి అశోక్ సింగాజీ వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు ఎస్ మేము కడతాం అని ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు మాట ఇచ్చారు. కానీ ఈ లోపల 15 సంవత్సరాలు దాటిపోయింది. వాడిని అశోక్ సింగాజీ కూడా లేరు, వాళ్ళు స్వర్గవాసులు అయిపోయారు. మరి ఇట్లా మందిరం కూడా పెద్దగా అయిపోయింది మరి ఇట్లా అయినప్పటికీ ట్రస్ట్ సభ్యులు ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఆ ఎల్ఎన్టీ సంస్థ దగ్గరికి వెళ్ళి కలిశారు. కాబట్టి ఈ మందిరంలో మనకు 3 అంతస్తులుగా ఇది నిర్మాణం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. దీని యొక్క పొడవు 361 ఫీట్లు ఉంటుందండి. అంతేకాదు దీని పునాది చూడండి, ప్రధాన గోపురం కింద ఉన్నటువంటి పునాది ఎంత రోజు వెళ్తుందంటే 200 ఫీట్ల వరకు వెళ్తుంది కిందికి. ఇక్కడ మనం పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, మనం అందరిలో గొప్ప గొప్ప ఇల్లు మనం కట్టుకున్నాం. కానీ ఉన్న దాంట్లో పెద్ద లోతైన పునాది అంటే ఏ ఇంటి వాళ్ళు కాదండి, ఎంతో 10 ఫీట్లు ఉంటుందా. దీనికి సంబంధించినటువంటి సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించిన పెద్దలందరూ కూడా దీని యొక్క రక్షణ వ్యవస్థ విషయంలో ఎంత పగడబందిగా నిర్మించాలని కూడా చూస్తున్నారు. దీని యొక్క వాస్తుకారులు శ్రీ చంద్రకాంత్ భాయ్ సోంపుర, వీరి యొక్క మార్గదర్శనం మేరకు ఆ మందిరం నిర్మాణం కాబోతుంది. ఎవరు ఈ చంద్రకాంత్ భాయ్ సోంపుర అంటే గుజరాత్ ఒక సానుకూలమైన సమయం వచ్చింది. మరి దీనికి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఏదైతే గుడి నిర్మాణం చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు సాధు సంతులు. దాంట్లో భాగంగా నిధి సేకరణలో భాగంగా ఈరోజు శంషాబాద్ మండలంలో ఈ కందుకూరు మహేశ్వరం విభాగ్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులను, రాముని భక్తులను అందరినీ కూడా వీడికి నిధి సేకరణలో పిలవడం జరిగింది. మరి